ఈ మధ్య కాలంలో చాలా మందిలో సెగగడ్డల సమస్య అనేది చూస్తున్నాం. శరీరంపై ఈ యొక్క గడ్డలు వచ్చి తీవ్ర నొప్పితో కూడి ఉండి, అలాగే చీముతో కూడి ఉండి సలపరింతగా అనిపించడం, ఇలాంటి లక్షణాలతో కూడి ఉండి ఇబ్బంది పడడం అనేది జరుగుతుంటుంది. ఈ యొక్క సెగగడ్డలకు హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క యాబ్సెస్కు ముఖ్యమైన హోమియో మందులలో మెరిస్టికా అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గడ్డలు అనేటివి కాలి వేళ్లపై అలాగే చేతి వేళ్లపై వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క మెరిస్టికా అనే మందును వాడుకోవడం వల్ల ఆ యొక్క గడ్డల నుండి పస్ అనేది బయటికి వెళ్ళిపోయి ఆ యొక్క యాబ్సెస్ త్వరగా మారడానికి ఈ యొక్క మెరిస్టికా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క గడ్డల తీవ్రతను తగ్గించడానికి శైలిష అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే గడ్డలు పసుతో కూడి ఉండి తీవ్రమైన నొప్పి ఉండి సలపరింతగా ఉన్న సందర్భంలో ఆ యొక్క పస్సు బయటికి పోవడానికి ఈ యొక్క శైలిష అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ మందును వాడుకుంటామో పస్సు అనేది త్వరగా బయటికి వెళ్ళిపోయి ఆ గడ్డ తీవ్రత అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వీరికి అరచేతులు అరికాళ్ళు చెమటలతో కూడి ఉంటాయి. ఇలాంటి లక్షణాన్ని బేస్ చేసుకొని కూడా ఈ యొక్క శైలిష అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు బెలడోనా. ఈ మందు కూడా ఎప్పుడైతే యాబ్సెస్ అనేటివి ఎక్కువగా వచ్చి రెడ్నెస్గా ఉండి తీవ్రమైన నొప్పి కూడా ఉండి అలాగే జ్వరం కూడా వస్తున్న సందర్భంలో ఈ యొక్క బెలడోనా అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. రాత్రిపూట నిద్ర కూడా పట్టకుండా ఇబ్బంది పెట్టడం, ఈ గడ్డలు సలిపినట్లుగా అవ్వడం, జ్వరం కూడా ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ యొక్క బెలడోనా అనే మందులు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరి ఒక ముఖ్యమైన హోమియో మందు హెపార్సల్. ఈ మందు కూడా చీమితో కూడి ఉన్న గడ్డలకు చాలా బాగా పనిచేస్తుంటుంది. రికరెంట్గా గడ్డలు వస్తూ బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క హెపార్సల్ఫ్ అనే మందును వాడుకోవడం వల్ల ఈ యొక్క యాబ్సెస్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది త్వరగా తగ్గిపోతుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు కాల్కిరసల్ఫ్. ఈ మందు కూడా గడ్డలు త్వరగా మానడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క సెగగడ్డలు తగ్గడానికి ఉపయోగపడుతుంటాయి. ఏదైతే మందును లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకుంటామో ఆరంభ దశలో అక్యూట్గా ఉన్నప్పుడు ఎంచుకున్న మందును 30 potencyలో రోజుకు 2 సార్లు చొప్పున సుమారు 2-3 రోజుల పాటు వాడుకొని సమస్య కనుక తగ్గిపోయినట్లయితే మందును వెంటనే ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 potencyలో వారానికి ఒక రోజు ఒక డోస్ చొప్పున సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క రికరెంట్గా వచ్చే యాబ్సెస్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.